వెల్కమ్ టు GTPR న్యూస్. నేను అమిత. వార్తలు ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎంపీ కవిత చొరవతో సుందరంగా మారనున్న ఇంజనీరింగ్ నగరం. ఈ నెల 100 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ కవిత. ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దాలి. 2వ విడత సర్పంచ్ శిక్షణ శిబిరంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మరోసారి రోడ్డెక్కిన పసుపు రైతులు. ఎర్రజొన్న పసుపుకు మద్దతు ధర చెల్లించాలని రోడ్డుపై వంట వార్పుతో ధర్నా చేసిన రైతులు. 144 సెక్షన్లు విధించిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికలకు సమయత్నం అవుతున్న పార్టీలు. మార్చి 8న కేటీఆర్ తో బహిరంగ సభకు ఏర్పాట్లు. బాగుమంటున్న సూర్యుడు. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు. ఇబ్బంది పడుతున్న జనాలు. కరీంనగర్ జిల్లాలో జరిగిన TNGO స్టాఫ్ స్థాయి క్రీడలలో ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న జిల్లా క్రీడాకారులు. సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారుతుంది. రైతులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆర్మూర్ డివిజన్ పరిధిలోని జక్రన్పల్లి, బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన రైతులు పసుపు రోజున పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. జై జవాన్ జై ఐక్యత రైతుల ఐక్యత. రోడ్లపై బైఠాయించి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 6 నెలల పాటు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు రావడం లేదని, గతంలో బంగారంతో పోటీ పడిన పసుపు నేడు కేవలం 4000కే క్వింటాలకు పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 నెలల క్రితం ఎర్రజొన్నకు ఇచ్చిన మద్దతు ధర ఇప్పుడు ఇవ్వాలని, పసుపుకు 10,000 వరకైనా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. నేడు రాత్రి వరకు రోడ్లపైనే బైఠాయిస్తామని, అధికార యంత్రాంగం దిగి రావాలని స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వంను కోరారు. మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. కానీ 7వ తారీఖు నాడు నిరసన తెలియజేస్తే 7వ తారీఖు నాడు ఇదే హైవే ఎక్కి మేము నిరసన తెలియజేస్తే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్డీఓ వారు వచ్చారు, మీ ఎర్రజొన్నలకు పసుపుకు మద్దతు ధర ఇప్పిస్తామని చెప్పేసి పైకి పంపిస్తామని చెప్పారు. కానీ ఆర్డీఓ గారి నుంచి కూడా సరైన స్పందన రాలేదు. ఆ స్పందన రాలేదని చెప్పేసి మళ్ళీ 12వ తారీఖు నాడు ప్రోగ్రాం రైతులము శాంతియుతంగా నిరసన చెప్పాము. ఆ రోజు కూడా మమ్మల్ని రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ గవర్నమెంట్. మరి అట్లాగాక 16వ తారీఖు నాడు వంట వార్పు ప్రోగ్రాం చేశాం. ఆ రోజు కూడా ఒక్కళ్ళు కానీ ఒక నాయకులు కానీ ఒక అధికారులు కానీ రైతులు వచ్చి రైతుల గోడు విన్నది లేదు. అట్లా జరిగిందని చెప్పేసి 20వ తారీఖు నాడు కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు సరైన స్పందన ఇవ్వలేడు. అందుకే ఈ రోజు 25వ తారీఖు నాడు ఈ మామిడిపల్లిలో మొత్తం ఒక 2-3 వేల మంది రైతులతోటి శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తున్నాము. దానికి పోయిన సంవత్సరం ప్రభుత్వం 2300 క్వింటాలకు కొనుగోలు చేసింది. మళ్ళీ కూడా మేమే కొంటాము, దాన్ని మేమే చూస్తామని చెప్పేసి విఆర్ఓల ద్వారా రైతులది ఎంత పెట్టిర్రు ఏంది అనేది మొత్తం రికార్డ్స్ అన్నీ తీపించుకున్నాక కూడా ఇవాళ వెనుక చూపిస్తున్నారు. ఎందుకో మాకు తెలియదు కానీ రైతులని కాపాడిన ప్రభుత్వంగా నమ్మి మేము గెలిపించినాము. ఇవాళ
20 రోజుల నుండి కూడా రైతులు రోడ్ల మీద అన్నము ఆహారాలు నిద్రలు అన్నీ మారేసి రాత్రింబవళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ఇవాళ ఎటువంటి నాయకుడు కూడా రాలేదు, కనీసం ముఖం చూపిస్తలేరు. ఇప్పటికైనా కల్పించుకొని గవర్నమెంట్తో మాట్లాడి తగిన ధర కల్పించి. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ను విడుదలయ్యింది. నామినేషన్లకు మార్చి 5వ తేదీ తుది గడువు కాగా, మార్చి 6వ తేదీన నామినేషన్ల పరిశీలన, మార్చి 8వ తేదీన ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కె స్వామిగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గం టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి పొత్తూరి సుధాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. దీనికోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటరు నమోదు, జాబితా, ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ జాబితా కూడా రెడీ అయింది. కరీంనగర్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుండగా ఇప్పటికే జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావాహులు ఎప్పటి నుంచో ఓటర్లను ప్రాసన్నం చేసుకుంటున్నారు. కొంతమంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసుకోవడం క్రియాశీలకంగా వ్యవహరించారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మరోమారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో ఇందూరు నగరాభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది. నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గతంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు ఎంపీ కవిత వినవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 100 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఏడాదికి 100 కోట్ల చొప్పున 3 ఏళ్లుగా 300 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా నేతృత్వంలో కొనసాగుతున్నాయి. చాలా వరకు పనులు పూర్తయ్యాయి. ఇవి కాకుండా అదనంగా మరో 110 కోట్లను ఎంపీ కవిత అభ్యర్థన మేరకు మంత్రి కేటీఆర్ నగర అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఈ నిధులను నగరంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా సౌకర్యాలు కల్పించే దిశగా వినియోగించుకోవాలని ఎంపీ కవిత ప్రయత్నిస్తున్నారు. నగరంలోని 50వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుని కావలసిన పనుల వివరాలను సేకరించారు. వాటిని ప్రాథమిక దృష్ట్యా నిధులను కేటాయించారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు పూర్తయి అగ్రిమెంట్లు అయిపోయాయి. ఈ నెల 27న ఎంపీ కవిత ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే యూజిటి పనులు విజయవంతంగా పూర్తి చేశారు. రోడ్ల పునరుద్ధరణ పనులు సైతం యుద్ధ ప్రతిపాదికన చేపట్టిన విషయం తెలిసిందే. ఆది నుంచి ఎంపీ కవిత నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె చొరవతో నగరంలోని అన్ని డివిజన్లలో 100 కోట్ల ఖర్చుతో అన్ని వర్గాలకు మేలు జరిగేలా సకల సౌకర్యాలు ఒనగురి విధంగా పనులు జరగనున్నాయి. నగరం సుందరం ఇందూరుగా మారనుంది. 100 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ఈ విధంగా ఉన్నాయి. గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల కోసం 20.35 కోట్లు ఖర్చు చేయనున్నారు. సీసీ డ్రైనేజీలు, కల్వరిట్ల కోసం 25.21 కోట్లు వేయిస్తారు. యువజన సంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘాల భవనాలు, మహిళా భవనాల నిర్మాణం కోసం 27.45 కోట్లు కేటాయించారు. పార్కుల అభివృద్ధి కోసం 2.60 కోట్లను కేటాయించారు. దేవాలయాలు, మసీదులు, దర్గాలు, ఈద్గాలు, గురుద్వార్లు, చర్చిల నిర్మాణాలకు 5.7 కోట్లను కేటాయించారు. కోటితో నేషనల్ పార్క్ నిర్మాణం, కంటేశ్వర్ నుంచి ముబారక్ నగర్ వరకు రోడ్డు పునరుద్ధరణ కోసం 4.5 కోట్లను కేటాయించారు. 25వ డివిజన్ లో మార్కెట్ డెవలప్మెంట్ కోసం 12 లక్షలను కేటాయించారు. అదేవిధంగా ప్రహారీలు, స్వాగత తోరణాల కోసం 1.77 కోట్లను కేటాయించారు. శ్మశాన వాటికల నిర్మాణాలు, అభివృద్ధి కోసం 70 లక్షలను కేటాయించారు. ఆర్ఓ ఫ్లాట్ ఏర్పాట్లకు 26 లక్షలను,
32వ డివిజన్ పరిధిలోని అరసపల్లి స్కూలు మైనారిటీ బాలికల పాఠశాలకు అదనపు తరగతుల నిర్మాణం కోసం 16 లక్షలను కేటాయించారు. వివిధ ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల కోసం 1.50 కోట్లను కేటాయించారు. క్రీడలకు సంబంధించిన పరికరాలు సౌకర్యాల కోసం 20 లక్షలను, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం కోసం 40 లక్షలను కేటాయించారు. పోలీస్ శాఖకు సంబంధించి అభివృద్ధి సంక్షేమం కోసం 60 లక్షలను కేటాయించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు 20 లక్షలు, అర్బన్ పార్క్ నిర్మాణానికి 1 కోటి రూపాయలతో స్వరంగా సుందరంగా ఏర్పాటు చేయనున్నారు. నగర ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ టాయిలెట్ కోసం 40 లక్షలను, నగర సుందరీకరణలో భాగంగా నగరంలో ప్రధాన కూడలిలో గోడలపై 50 లక్షలతో వాల్ ఆర్ట్స్ పెయింటింగ్లు ఏర్పాటు చేయిస్తారని తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని పలు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు ఆధ్వర్యంలో గోపన్పల్లి శివార్లో గల శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ ను సీజ్ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని, లేని ఎడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇంకా మానసికంగా హింసిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కసబ్ గల్లీకి చెందిన గంగాలక్ష్మి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ ఉర్దూ మీడియం ట్రైనింగ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ మీడియంలో 900 పోస్టులు ఉండగా 347 పోస్టులనే భర్తీ చేస్తున్నారని, అదేవిధంగా మిగతా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సలహాదారులు గోవర్ధన్ మాట్లాడుతూ హిజ్రాలకు పెన్షన్, రేషన్ కార్డు మరియు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కామారెడ్డిలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల వారి సమస్యలు పరిష్కారం కోసం ఫిర్యాదులు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రావు అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు 15 లక్షలు అందించామని ఆయన తెలిపారు. నగరంలోని హౌసింగ్ బోర్డులో గల ఎంపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రావు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపెడుతుందని తెలిపారు. అదేవిధంగా నేటి యువత మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. అశ్రద్ధగా వాహనాలు నడిపి తమ ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం నిధి నుంచి పేషెంట్లకు ఎల్ఓసి ద్వారా సుమారు 15 లక్షల రూపాయలకు సంబంధించిన ఎల్ఓసీలు రావడం జరిగింది. ఈ ఎల్ఓసీలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే తర్వాత ట్రీట్మెంట్ తర్వాత వారు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఓసి అంటే అర్జెన్సీ ఉంటే ప్రాణానికి అపాయం ఉన్నప్పుడు తొందరగా కావాలన్నప్పుడు ఎల్ఓసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సుమారు 5-6 పేషెంట్లకు 15 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఒక పేషెంట్కు అత్యధికంగా 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇటీ సదుపాయం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పద్ధతిలో పసుపు ఎర్రజొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిమాండ్ చేశారు.
నిజామాబాద్ నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పల్లి రంగారెడ్డి మాట్లాడారు. నెల రోజులుగా రైతులు ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉజ్వల యోజన ద్వారా లబ్ధి పొందిన 7 కోట్ల మందికి 10 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం అయినట్టు చెప్పారు. 20 కోట్ల ముద్ర యోజన ప్రయోజనాలు పొందారని తెలిపారు. ఈ నెల 27వ తేదీన పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు గంగారెడ్డి వివరించారు. 5 క్లస్టర్ల సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి ఇది సన్నాహక సమావేశం. ఈ సన్నాహక సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, పై స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 28వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య కార్యకర్తలతో నాయకులందరితో కూడా మోడీ గారు డైరెక్ట్ లైవ్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రజొన్న పసుపు మద్దతు ధరలకై మండలంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద రైతులు తలపెట్టిన ధర్నా దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంతో పాటు మండలంలోని మామిడిపల్లి, పెర్కి గ్రామాలలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసు భారీ గేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లించారు. పెర్కి చౌరస్తా నుండి ఆర్మూర్కు, మామిడిపల్లి నుండి ఆర్మూర్కు, అదేవిధంగా మామిడిపల్లి నుండి పెర్కి బైపాస్ మీదుగా వాహనాలను మళ్లించారు. రైతుల ధర్నా దృష్ట్యా సిపి ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో వణుకు పెరిగిపోయింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అది మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఎక్కడైనా టికెట్ కోసం ఒకరికి మించి ఒకరు పోటీ పడటం సహజం. నాకు కావాలంటే అధిష్టానం చుట్టూ చెక్కలు కొడతారు. కానీ ఇందులో కాంగ్రెస్ లో ఇది పూర్తిగా రివర్స్ గా ఉంది. ఇక్కడి నుండి 2 పర్యాయాలు ఎంపీగా గెలిచిన మధుయాష్కి 3వసారి ఓడిపోయారు. మళ్లీ అతనికి అధిష్టానం టికెట్ ఇస్తానంటే నాకద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత పోటీలో నిలబడడమే కారణం. తాను కవితపై గెలవడం అసాధ్యమని నిర్ణయించుకున్న మధుయాష్కి గౌడ్ భువనగిరి ఎంపీ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయడని పలువురు కోరినా వద్దు మొర్రో నాతో కాదంటూ అని అంటున్నారు. ఇదో విచిత్ర పరిస్థితి ప్రస్తుతం ఇందులో కాంగ్రెస్ లో నెలకొంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలుపుదామని అధిష్టానం ఆయనను బలవంతంగా రెడీ చేయించినట్టు తెలిసింది. కానీ ఆయన కూడా వద్దంటే వద్దు అని అధిష్టానానికి కనిపించకుండా దూరంగా ఉంటూ వస్తున్నారట. ఇటీవలి ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు ఆశావాహులు దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరగా ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. రవీందర్ ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. అతని పేరు పార్టీలో ఎవరికీ తెలియదు. దీంతో ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంపీ కవితపై పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనని కామెంట్లు ముంచెత్తుతున్నాయి. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. దీంతో నేతల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి నియామకంపై పార్టీలో బగ్గుమన్న విభేదాలు ఇంకా చల్లారలేదు. అసంతృప్తులు ఎక్కడికక్కడే అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇన్ఛార్జ్ డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న కేశవేణుకు అవకాశం ఇవ్వకుండా మనాల మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై బగ్గుమన్నారు. తనకు మళ్లీ సీటీ కాంగ్రెస్ ఇచ్చి అవమానించారని దానికి కేశవేణు రాజీనామా చేశారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి టీఎన్జీఓస్ ఉద్యోగుల క్రీడా పోటీలలో జిల్లా క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ దక్కించుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. గత 4 రోజులుగా కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి టీఎన్జీఓస్ క్రీడలు నిర్వహించారు. ఈ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ రకాల క్రీడా పోటీలలో పాల్గొని గెలుపొందారు. ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ చేజిక్కించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంకు వచ్చిన క్రీడాకారులను టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అల్క కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్ లు కలిసి కలెక్టర్ ను కలిశారు. జిల్లా కలెక్టర్ క్రీడలలో ప్రతిభ కనబరిచిన ఓవరాల్ ఛాంపియన్షిప్ గా నిలిచినందుకు అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగం ఓవరాల్ ఛాంపియన్షిప్ 2 విభాగాలు మెన్ అండ్ విమెన్, అదేవిధంగా అసోసియేషన్ తరఫున
ప్రయత్నించిన ప్రెసిడెంట్ గారు, ప్రతినిధులు మరియు ముఖ్యంగా క్రీడాకారులు, అందులో మహిళలకు ఈసారి ప్రథమంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ వారందరూ కూడా ప్రత్యేకంగా. అదేవిధంగా మనం స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లోనే కాదు, క్రీడల్లో కూడా ముందున్నాం. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందు వచ్చే క్రీడల్లో ఏ క్రీడ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ బంగారు తెలంగాణ కోసం చేసే స్కీమ్స్ కానీ, ప్రాధాన్యం ఉన్న విషయాలు కానీ, డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్లో ఇదే విధంగా ఉంటుంది. మీ అందరి సహకారం అనేది అదేవిధంగా కొనసాగాలని ఆశిస్తూ ముందు ముందు జరగబోయే గేమ్స్లో కానీ ఇతర విషయాల్లో కానీ బెస్ట్ విషయాలు చెప్తూ థ్యాంక్ యూ. ఇంకా ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సంఘం నాయకులు నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని స్పష్టం చేసిన అవతార్ మెహర్ బాబా కామ క్రోధాలను విడనాడి భగవంతుని పట్ల విధేయతో ఉండాలని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నిజామాబాద్లోని కేంద్రాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెహర్ బాబా గొప్ప ఆధ్యాత్మిక గురువు. దేశ విదేశాలలో అనేక మంది భక్తులను ఆయనకు శిశువులుగా ఎదిగారు. ఆయన బోధించిన ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచాయి. ఆయన అసలు పేరు మెహర్ఫాన్ షెరియార్ ఇరానీ. 1994లో మహారాష్ట్రలోని పూణేలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు జొరాస్ట్రియన్ మతానికి చెందినవారు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది. అందులో భాగంగానే 5-6 ఆధ్యాత్మిక గురువులను కలిశాడు. తర్వాత 1922లో ఆయననే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ల వచ్చేసరికి శిశువులను సంపాదించుకున్నాడు. జూన్ 10, 1925 నుంచి తనువు చలించేంత వరకు మౌన దీక్షలో ఉన్నాడు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలుకులతోనే సంభాషించేవాడు. 1931లో మొదటిసారి విదేశాలలో పర్యటించి అనేకులను అనుచరులుగా చేసుకున్నాడు. 1949లో మొదలుకొని ఎంపిక చేసిన బృందంతోనే భారతదేశమంతా పర్యటించాడు. ఈ సమయమంతా తన జీవితంలో నూతన నిలకడ ఆయుధంగా పేర్కొన్నాడు. మెహర్ బాబా జీవిత పరమాత్మ గురించి, పునర్జన్మ గురించి, ప్రభుతో కూడిన లోక తీరు గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ ప్రపంచం మిథ్య అని, భగవంతుడొకడే సత్యమని, ప్రతి ఒక్కరూ తమలోని పరమాత్మను తెలుసుకోవాలని బోధించాడు. అవతార్ మెహర్ బాబా 125వ జన్మదినం సందర్భంగా వారిని మెహర్ బాబా మందిరంలో బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా మందిరంలో ఉదయం 4 గంటల నుండి గ్రామంలో నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం బాబా ఆలయంలో భజన, అవతారం, ఆవిర్భవ, జయ జయ కారం, ప్రభువు ప్రార్థన, హారతి, బాబా సదేశము, సువర్ణ పతాకావిష్కరణ, ధ్వని కార్యక్రమం, బాబా చిత్రపటం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాబా జన్మదిన వేడుకలలో సత్యనారాయణపురం సర్పంచ్ నాగమణి, వీర్రాజ్, నాగరాజు, శంకరయ్య, సత్యనారాయణ ఇతరులు పాల్గొన్నారు. ఎంపీ కవిత ఆదేశాల మేరకు రాకాసిపేట, భీమన్నగుట్ట హనుమాన్ మందిరం భజన మండలి సభ్యులకు సామాగ్రిని అందజేశామని టీఆర్ఎస్ నాయకులు గంగాధర్ గౌడ్ అన్నారు. రాకాసిపేట, భీమన్నగుట్ట హనుమాన్ మందిరం భజన మండలి సభ్యులకు భజన సామాగ్రిని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాకాసిపేట స్థానిక టీఆర్ఎస్ నాయకులు పి గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ కవిత ఆదేశాల మేరకు భజన సామాగ్రిని 25వ తేదీ సోమవారం రోజున అందజేశారు. గతంలో వినాయక చవితి సందర్భంగా భీమన్నగుట్ట గణేష్ మండలికి వచ్చిన సమయంలో భజన మండలి సభ్యులు సామాగ్రిని అడగడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం సామాగ్రిని అందజేయడం జరిగింది అని టీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఓటింగ్ శాతం పెరిగేందుకు అవగాహన కల్పించేందుకు 5% ఓటింగ్ యంత్రాలను వినియోగించనున్నట్టు కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో వీవీప్యాట్లు, ఈవీఎంలపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన ఓటింగ్ యంత్రాలలో 5% ట్రైనింగ్ కు వినియోగించనున్నారు. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు సోమవారం ఉదయం పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎఫ్ఎల్సీ కోడ్ ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం
ప్రకారంగా ఓటింగ్ శాతం పెరిగేందుకు అవగాహన కల్పించేందుకు 5% ఓటింగ్ యంత్రాలను వినియోగించనున్నట్టు కలెక్టర్ రామ్మోహన్ రావు చెప్పారు. వీవీప్యాట్లు 35, కంట్రోల్ యూనిట్లు 35, బ్యాలెట్ యూనిట్లు 35 రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల నుండి బయటకు తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యంత్రాంగాలను ట్రైనింగ్ కోసం పంపిస్తున్నారు. వాటి నెంబర్లను రికార్డ్ చేయాలని కలెక్టర్ పరిపాలనా అధికారి శ్రీధర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో నియోజకవర్గ ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఈ సందర్భంగా బడా భీమ్గల్ టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి రావాలని గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై ఉన్న అపార నమ్మకంతో ఈ నెల మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి రోడ్డు, భవనాలు, రవాణా శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖలకు సంబంధించిన మంత్రి పదవులను కట్టబెట్టారు. ఈ సందర్భంగా బడా భీమ్గల్ టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం శివాలయంలో కట్టిన ముడుపును విప్పి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అన్న గారికి ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి కేబినెట్ హోదా ఇస్తూ అలాగే మంచి శాఖనిస్తూ, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో మంచిగా పనిచేయడానికి కొరకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇటు పదవిని ఎందుకంటే స్వీకరించిన అన్నగారికి మనస్ఫూర్తిగా మా యొక్క గ్రామం తరఫున, టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున, మా అందరి తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంకా అన్నయ్య ముఖ్యమంత్రి గాని, కవిత గాని, కేటీఆర్ గాని నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఇంకా సులభంగా పనులు జరిగే విధంగా. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ముత్తన్న, ఉప సర్పంచ్ కుమ్మరి బాలరెడ్డి, శంకర్ గౌడ్, మోహన్, శ్రీనివాస్, తిరుమల దాసు, సాయిబాబా, బాలరెడ్డి, కిషన్, మురళి, గణేష్, బాలరాజ్, సురేందర్, శర్మ నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యతలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు సూచించారు. జిల్లాలో నూతనంగా ఎంపికైన సర్పంచ్లకు ఈ నెల 19వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలలో భాగంగా మోపాల్, నిజామాబాద్, మాక్లూర్, నందిపేట్ మండలాలలో 2వ విడత గ్రామ పంచాయతీలకు డిస్ప్లే సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రంలో నేటి నుండి 5 రోజుల పాటు జరిగే సర్పంచ్ల శిక్షణ తరగతులు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యంలో లోపం వలన అనారోగ్యం, అసౌకర్యం కల్పించిన వారికి జరిమానా విధించాలని, ఆ పరిస్థితి రాకుండా సర్పంచ్లు పారిశుద్ధ్యంపై సక్రమంగా పనిచేస్తూ గ్రామ ప్రగతి పథంలో ముందుంచాలని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎంపిక కాబడిన సర్పంచ్లకు శుభాభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సర్పంచ్లకు శిక్షణ ఇచ్చి స్వయం పరిపాలన అవరోధం లేకుండా విధులను, బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే సర్పంచ్లకు శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 5 రోజుల పాటు జరిగే సర్పంచ్ల శిక్షణ తరగతులు సక్రమంగా సకాలంలో హాజరు కావాలని, 5 రోజుల పాటు హాజరయ్యే ప్రతి క్లాస్ ను క్షుణ్ణంగా అర్థం చేసుకుని పరిపాలనలో మెరుగుపడతారని, 5 రోజులలో ఒక్కరోజు రాని వారికి కూడా సర్టిఫికెట్ అందజేయడం జరగదని జిల్లా కలెక్టర్ తెలిపారు. మాస్టర్ ట్రైనర్లుగా ఏ సంతోష్ కుమార్, గంగాధర్, నటరాజ్, రామ్ నారాయణ్, పివి శ్రీనివాస్, గోపాల్ కృష్ణ, లక్ష్మణ్, టీవీఎస్ గోపిబాబు, ఆర్మూర్ ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. ముందుగా పార్టీ శ్రేణులను ఈ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గులాబీ దళాన్ని పార్లమెంట్ ఎన్నికల సమరంలో విస్తృతంగా పాల్గొనేలా దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో మార్చి నెల నుంచి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లె రాజేశ్వర్ రెడ్డి ఆదివారం టూర్ షెడ్యూల్ ను ప్రకటించారు. మార్చి 8న నిజామాబాద్ నగరంలో నిర్వహించబోయే సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు
చేసుకోవాల్సిందిగా పార్టీ నుంచి జిల్లా శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నాయకులు కార్యకర్తలతో ఇందూరు వేదికగా భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అధిష్టానం ప్రణాళికలను సిద్ధం చేసింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 స్థానాల నుంచి 2000 మంది చొప్పున 14,000 మందితో పాటు మీటింగ్ జరగనుంది. అలాగే నియోజకవర్గం నుంచి అదనంగా మరో 1000 మంది పాల్గొనున్నారు. మొత్తం 15,000 మందితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. మంత్రి, సిట్టింగ్ ఎంపీ, రాజ్యసభ సభ్యులు, పార్టీ జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ సెక్రటరీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, పార్టీ మండలాల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేటీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ సమావేశం కోసం కార్యకర్తలను సోమవారం నుంచి సమయత్నం చేసే పనిలో నిమగ్నం కానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ సమావేశాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎంపీగా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి ఇందూరు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు చురగొన్న కవిత ఈసారి కూడా నిజామాబాద్ ఎంపీగా బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు లోక్సభ ఎన్నికల కోసం సమయత్నం అవుతున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నాటి నుంచి ఆయన మార్గదర్శకంలో ఇందూరు గులాబీ దళం ఉత్సాహంగా పనిచేస్తుంది. ఏం పిలుపు వచ్చినా విజయవంతం చేసింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటీఆర్ పిలుపు మేరకు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ప్రస్తుతంగా ఓటర్లను నమోదు చేసే క్రమంలో సక్సెస్ అయ్యారు. జిల్లాలో దాదాపు 1,00,000 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేస్తున్నారు. దీంట్లో టీఆర్ఎస్ పాత్ర గణనీయంగా ఉండటంలో అతిశయోక్తి ఏమీ లేదు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం కేటీఆర్ నాయకత్వంలో సమిష్టి కృషితో పార్టీ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ఇందూరు గులాబీ శిబిరం ఉత్సాహంగా ఉంది. మార్చి రాకముందే సూర్యుడు మంట పెడుతున్నాడు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాలలో 40 డిగ్రీల చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్న బగబగ మండే ఎండ చూసి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 7 నుంచి మొదలైన ఎండకు సాయంత్రం 6 గంటల దాకా వేడి తగ్గడం లేదు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎండలు పెరగడం సాధారణమేనని, ఎప్పటికంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్, మే నెలలో 45 డిగ్రీలకు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. 15 రోజుల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. 4-5 రోజులుగా టెంపరేచర్ బాగా పెరుగుతుంది. మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, భద్రాచలం ప్రాంతాలలో దాదాపు 39 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఆదిపురం, మెదక్ లో 38.6, భద్రాచలంలో 38.5, మహబూబ్ నగర్ లో 38.2, నిజామాబాద్ లో 37.5, ఆదిలాబాద్ లో 37.3, రామగుండంలో 37.2, హన్మకొండలో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లో 23.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత పెరగడంతో పాటు తీవ్రమైన వడగాలులు ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలకు సీజన్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. జ్వరం, జలుబు, అతిసారం, నేల విరోచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ లో చికెన్ పాక్స్, కామర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కవత పిల్లలు, టైఫాయిడ్, పొంగు, హెపటైటిస్ ఏ కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లోనే 31% ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రత ఉంది. రాను ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే కొద్దిగా అధికారులు, అనధికారులు కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది ఎండల విషయమై. మళ్ళీ ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు చెట్ల నరికేస్తున్నారు. దానివల్ల కూడా రోడ్లు కరెక్ట్ లేవు. పాదచారులకు కష్టంగా ఉంది. గతంలో చెట్ల నీడకు పొంటి కొద్దిగా నిలకడగా నిలబడే వాళ్ళు, ఇప్పుడు ఆ మాత్రం కూడా లేదు. సిటీ డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కొద్దిగా రాను ముందు చర్యలు మనం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ప్రమాదకరంగా ఉన్న మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు లేక ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారులు సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో మూలమలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. నస్రుల్లాబాద్ మండల ప్రాంతం నుండి వెళ్లే అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే ఆర్ఎంబీ అధికారులు కనీసం సూచిక బోర్డు ఏర్పాట్లు చేయకపోవడంతో ద్విచక్ర వాహనదారులు మరియు ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. బీటీ రోడ్లు వేసిన అధికారులు మూల మలుపుల వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేయడం అధికారులు మరిచారు. ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డుపైకి వెళ్లాలంటేనే వాహనదారులకు ఇబ్బందిగా మారింది. రాత్రి వేళలో రోడ్డు గుండా అనుకోకుండా ఎదురుగా వాహనం రావడంతో పక్కనే అడవి ప్రాంతం ఉండటంతో రోడ్డుపై నుంచి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు మూల మలుపుల వద్ద కనీసం సూచిక బోర్డు లేక అడవి ప్రాంతంలో రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటేనే భయంగా ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది. ప్రాణం పోతే తప్ప అధికారులకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన రావడం లేదని మండల కేంద్రానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు అటవీ ప్రాంతంలో కొనసాగడంతో ఆ రోడ్ల గుండా ప్రయాణించేందుకు ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్ఎంబీ అధికారులు స్పందించి మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మండల కేంద్రానికి చెందిన ప్రజలు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ డీలర్లు బియ్యాన్ని సప్లై చేయాలని, కేంద్రం పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలని, ఐసీడీఎస్ లో ప్రైవేటీకరణ చేయకూడదని అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుండి రేషన్ షాపుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సప్లై చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంగన్వాడీలే రేషన్ షాపులకు వెళ్లి బియ్యాన్ని తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారని, ఇది చాలా అన్యాయమని, అంగన్వాడీలకు మరింత పనిభారం పెరుగుతుందని తెలిపారు. వాడి సెంటర్ సమయం వృధా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల బరువులు అంగన్వాడీలు మోయటం సాధ్యం కాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, రేషన్ డీలర్ అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సప్లై చేయాలని, కేంద్రం పెంచిన పెండింగ్ లో వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల వేతనాలు మొదటి వారంలోనే చెల్లించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఏరు చీరల డబ్బులను వెంటనే చెల్లించాలని, 5 సంవత్సరాలు పెండింగ్ ల సర్జరీల డబ్బులు చెల్లించాలని కోరారు. శ్రీమంతులకు ఒక ప్రోగ్రాం ఖర్చులకు 2,000 రూపాయలు చెల్లించాలని, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో కొత్త నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రేషన్ బియ్యం ఇప్పటిదాకా అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్తగా మీరే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు క్వింటాల బరువులు మోసుకొని బియ్యాన్ని తీసుకోమండి అనేసి దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనివల్ల క్వింటాల బరువులు మేము మొయ్యలేము. రెండోది ఏంటంటే సెంటర్లో ఉండాల్సిన టైం అంతా కూడా ఈరోజు రేషన్ షాప్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకని ఈ పని భారాన్ని తగ్గించాలి. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో అంగన్వాడీ కేంద్రాలకే సప్లై చేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, నూర్ జహాన్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, రామ్మోహన్ రావు, అంగన్వాడీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవిగంగా, స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు విద్యార్థులు వివిధ రకాల క్రీడలలో రాణించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణ్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ లో తెలంగాణ ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ రిమార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు స్పారింగ్ విభాగంలో 6 పథకాలను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నరిదాసు లక్ష్మణ్, కూడా చైర్మన్ రామకృష్ణరావులు పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అద్భుతమైన శిక్షణ అందిస్తూ విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనిపెరిచేందుకు తయారు చేసిన కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్, సంపత్ కుమార్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. షౌటింగ్ ఇవ్వాలి.
లీకేజ్. ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట వద్ద గల సుందరయ్య కాలనీలలో నీటి సమస్యలు పరిష్కరించి వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు పల్లపు వెంకటేష్ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఎల్లయ్యలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇల్లు లేని నిరుపేదలు యానంగుట్ట వద్ద ప్రభుత్వ స్థలంలో సుందరయ్య కాలనీ ఏర్పాటు చేసుకుని తాత్కాలిక ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని, ఇంటి అద్దె కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలు తమ జీవనం అక్కడే కొనసాగిస్తారని, అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని, కాలనీలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై మున్సిపల్ కమిషనర్ కు 2-3 సార్లు వినతి పత్రాలు అందజేసినా కమిషనర్ స్పందించలేదని, ఇకనైనా స్పందించి వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. జిరేత్ నగర్ ఏరియాకు సంబంధించి యానంగుట్ట సుందరయ్య కాలనీలో దాదాపు 350 మంది గుడిసెలు వేసుకొని సంవత్సర కాలం పాటు అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా త్రాగటానికి నీటి సౌకర్యాన్ని కల్పించాలని, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు శాంతియుతంగా మరి మేము మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎల్లరాములు మెమోరియల్ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 ఆడపిల్లలు ఉండి ఆపరేషన్ చేసుకున్న మహిళలకు సన్మానంతో పాటు ఈ నెలలో పుట్టిన చిన్నారుల జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ తహసీల్దార్ రాణా ప్రతాప్, ఐసిడిఎస్ సిడిపిఓ ఝాన్సీ రాణిలు హాజరయ్యారు. మహిళలని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అదేవిధంగా మహిళలు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా ఉండే విధంగా చట్టాలు అమలు చేస్తున్నారని అన్నారు. నేటి సమాజంలో మహిళలు పురుషుల కంటే దేనిలోనూ తక్కువ కాదని, అన్ని రంగాలలో పురుషులతో సమానంగా చూడడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆడపిల్లల యొక్క సంఖ్య తగ్గిపోవడం వలన ఈ యొక్క మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆడపిల్లలను కూడా మంచిగా చదివించి వారిని కూడా మంచిగా అన్ని విధాలుగా అన్ని రంగాలలో కూడా ఆడపడుచులు ఏ దాంట్లో కూడా తక్కువ కాకుండా ఉంటారని చెప్పేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి కోరికే ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిపిఓ చైతన్య కుమార్, పిహెచ్ఓ స్వరూప, హెల్త్ సూపర్వైజర్ అన్వాలు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్ఞానేశ్వరి, పద్మ, వారణశ్రీ, దేవిశ్రీ, శకుంతల, టిఎన్జిఓస్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు తారా, అంగన్వాడీ టీచర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వతో ఘనంగా సన్మానించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా 2వసారి నియమితులైనందున హైదరాబాద్ లోని తన ఛాంబర్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని బాసరా ఆలయ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 7వ బెటాలియన్ డిస్ట్రిక్ట్ నందు 1 month ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆన్ వెపన్ అండ్ టాక్టిక్స్ ఆఫ్ సిఎస్ఐ సివిల్స్ ను కమాండెంట్ సామయ్య ప్రారంభించారు. హైదరాబాద్ రేంజ్కు చెందిన 29 మంది ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా 2 కాళ్లు నడవలేని స్థితిలో బస్టాండ్ ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న అతనిని కళాశాలకు వెళ్లిన సమయంలో విద్యార్థులకు ఆ వృద్ధుడు కనిపించడంతో స్పందించిన విద్యార్థులు ఆటోలో తీసుకువెళ్లి లింగంపేట్ జీవన్ ఆశ్రమంలో చేర్పించారు. వృద్ధుడిని వృద్ధాశ్రమంలో చేర్పించిన కళాశాల విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ శీతలకుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం రామాలయం నుండి పాదల వరకు స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఆరెంజ్ రీజియన్ డిస్ట్రిక్ట్ అవార్డ్ నైట్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చేసిన సేవలకు గాను 5 అవార్డులను పొందడం జరిగిందని లయన్స్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షుడు లయన్స్ నివేదన్ గుజరాతీ తెలిపారు. 5 అవార్డులను రీజియన్ చైర్మన్ నరేందర్ షా చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన గిన్నెస్ బుక్ రికార్డులో పేరు పొందిన వక్త జయసింగ్ షా క్లబ్ సేవలను అభినందించడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ సంస్థ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక మాధ్యమాలలో వస్తున్న అవాస్తవ వార్తలను ఎలా అరికట్టాలో అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. లింగంపేట్ మండల కేంద్రంలోని సోమవారం ఘనంగా హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్టాపన చేశారు. శంకర్ శర్మ, జయంత్ శర్మ ఆధ్వర్యంలో గురుస్వామి, విద్యాసాగర్ శర్మ, ప్రదీప్ శర్మ, విష్ణు శర్మ, రాఘవ శర్మ వేద పండితులచే గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రైమ్ న్యూస్. నర్సుల మండల కేంద్రంలోని నిజాం సాగర్ ప్రధాన కాల్వ మూల మలుపుల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో నుంచి పడి మహిళ మృతి చెందింది. శుభకార్యానికి వెళ్లి వద్దామని ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇందిరమ్మ బస్సులో నుంచి అనుకోకుండా జారి కింద పడింది. మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ రోజు బులియన్ మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం. 24 క్యారెట్ బంగారం ధర 34,450 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 33,950 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 440 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 44,000 రూపాయలుగా పలికింది. అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 420 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 42,000 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ కవిత చొరవతో సుందరంగా మారనున్న ఇందూరు నగరం. ఈ నెల 100 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ కవిత. ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దాలి. 2వ విడత సర్పంచ్ శిక్షణ శిబిరంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మరోసారి రోడ్డెక్కిన పసుపు రైతులు. ఎర్రజొన్న పసుపుకు మద్దతు ధర చెల్లించాలని రోడ్డుపై వంట వార్పుతో ధర్నా చేసిన రైతులు. 144 సెక్షన్లు విధించిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికలకు సమయత్నం అవుతున్న పార్టీలు. మార్చి 8న కేటీఆర్ తో బహిరంగ సభకు ఏర్పాట్లు. బాగుమంటున్న సూర్యుడు. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు. ఇబ్బంది పడుతున్న జనాలు. కరీంనగర్ జిల్లాలో జరిగిన టీఎన్జీఓ స్టాఫ్ స్థాయి క్రీడలలో ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న జిల్లా క్రీడాకారులు. సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.